కళ్యాణ్ గారు ఇక్కడికి వెళ్ళారు. ఎలా ఉంది అక్కడ? చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అక్క అంత సంతోషం? ఏంటంటే ఇప్పుడన్నా మా పరిస్థితులు ఏదో అయిపోయింది, మా పిల్లల భవిష్యత్తు కోసమైనా బాగుండాలి ఈ ప్రభుత్వం అని కోరుకున్నాం. పిల్లలకు కూడా చాలా చేశారు గతంలో అని చెప్పేసి. చేశారు, ఎవరు ఖర్చు పెడతారో మా సొంత డబ్బులు ఈ రోజుల్లో ఖర్చు పెట్టారు. అతను వచ్చారు, ఇన్ని ఊర్లో నుంచి ఉన్నారు, అన్ని ఊర్లో గెలిపించి చూపించుకున్నాం. అతను గెలిచారు, అదే మాకు ఆనందం. ఎందుకంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో కూడా రానివ్వమని చెప్పేసి అన్నారు. ఇప్పుడు తన్నుకొని వెళ్ళారు కదా, ఉన్నాడు. అసెంబ్లీ గేటు తన్నుకొని వెళ్ళారు కదా. ఎలా ఉంది? తాకడానికి కూడా వీల్లేదన్నారు, ఇప్పుడు అడిగెట్టు చూపించాడు అన్నయ్య. అన్నంటే ఏటో నిరూపించాడు కదా. ఆ మాట చెప్పిన వాళ్ళే లేరంటారా? పక్క ఏం లేదు, అన్నని ఎవరు దాటుకుని వెళ్ళారు. ఎవరు ఏమన్నారో వాళ్ళే పోయారు ఇంటికి. ఎందుకు అక్క అంత అభిమానం పవన్ కళ్యాణ్ గారు? అంటే ఏంటంటే మనకి ఏడు కావాలమ్మా, న్యాయం ఎప్పటికన్నా పోతుంది, న్యాయమే గెలుతుంది. అతను అందరూ న్యాయం ఉంది, గెలిచింది. ప్రజలు కూడా ఎన్ని ఊర్ల నుంచి ఉన్నాడు అతను, 21 ఊరు కూడా గెలిపించి చూపించారు. ఒక ఊరు 2 ఊర్లు అన్న అన్ని ఊర్లో గెలిపించి చూపించారు. అనుకున్నారా ఇంత మెజారిటీతో మన పిఠాపురం పక్క అనుకున్నాం, అనుకునే పందాలు కట్టి వాళ్ళు కూడా కట్టారు. పక్క అనుకున్నాం గెలుతారని. 21 స్థానాల్లో పోటీ చేశారు. గెలుస్తాయి అనుకున్నారు, 21 గెలుస్తాయి అనుకున్నారా? అన్న నోటంటే వచ్చింది కదా, 21 నోట అన్న నోటంటే వచ్చింది. 21 ఊరు కూడా ప్రజలు నన్ను ఏ ఊర్లో ఓడిపోయారో ఆ ఊర్లో గెలిపించి చూపించారు పిఠాపురం ప్రజలు. గాజువాకలో భీమవరం వదిలేసుకున్నారు, పక్క పిఠాపురం వాళ్ళు కూడా వాళ్ళు కూడా వేసారు. ఏ ఊరు వద్దనుకుందో ఆ ఊరు కావాలనుకుంది. మొత్తం తెలుసు. మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏం ఫీల్ అవుతాయి, ఎక్కడికి వెళ్ళిపోయింది పిఠాపురం. ఇక్కడ పుట్టినందుకు ఇప్పుడు మాకు చాలా పుట్టి పిఠాపురం దత్తాతి అమ్మవారు పీట మీద ప్లేస్లో పుట్టినందుకు ఇవాళ మాకు చాలా ఆనందంగా ఉంది. గతంలో వంగగీత గారు ఇక్కడ ఉన్నప్పుడు మనకి ఏమైనా డెవలప్మెంట్ చేశారు? ఆవిడ ఏటన్నదన్నది నాకు ఏం లేదమ్మా. ప్రజలు ఎవరు కూడా ఆవిడ చాలా దారుణంగా చేశారు కదా. ఆవిడ చేసింది ఏముంది, చేస్తే ఆవిడ కనీసం వచ్చింది కదా. అందరూ కూడా వద్దు వద్దని గెంటేశారు. అన్న గెలుపు ఓట్లు వేసినప్పుడు తెలిసిపోయింది, పక్క ఓపెన్గా చెప్పేసాం అన్నని. జనసేన అనుకుని కూడా ఓట్లు కూడా వేసాం కదా మేమందరం. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? ఏముంది, ఇంట్లో మా సొంత తోడబుట్టిన అన్ని ఎలాగో అతను మాకు అంతకంటే ఎక్కువ. అన్న వచ్చాడు, మాకు కష్టాలు తీరుతాయి అనుకుంటున్నాం. మా పిల్లల భవిష్యత్తులు బాగుండాలి, చదువులు బాగుండాలి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా వెళ్ళి రావాలి. ఎందుకంటే మేము తల్లిగా ఏం కోరుకోలేం, కల్పించాం. మా బిడ్డలు కూడా అతనికైనా కావాలని ఓట్లు పెట్టుకుంది మా పెద్ద పాప. అతని కోసమే పిల్లలు కూడా ఓట్లు పెట్టుకున్నారు. అంతా అనుకున్నట్టుగా జరిగింది. తర్వాత మేము అనుకున్న కోరికలు తీర్చినందుకు దేవుడు మొక్కులు తీర్చుకుంటాం మా పని.